గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు. 18 ఏళ్ల వయసు, జూనియర్ ఎన్టీఆర్ అంటే స్టూడెంట్ నెంబర్ 1. అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు. సో ఆయనది 2వ చిత్రం. ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్, రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకాల గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు. ఎలా మౌల్డ్ అయ్యారు? మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు? లేదు, అతను ముందు నుంచి అదే చైల్డిష్ మెంటాలిటీ. అందరితో మనం పలకరీకున్నా పలకరిస్తాడు, అంటాడు. మనం చూడకపోయినా వెనక నుంచి జీప్లో పట్టమని మీకు పలకరిస్తాడు. అట్లాంటి అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు, ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు, మనం అంత ఫ్రీ ఉంటాడు. ముందు నుంచి అంతే, ఇప్పుడు అలాగే కొద్దిగా. కాకపోతే ముందంత కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్ది ఇంకా బాగా ఆలోచిస్తారు, కొద్దిగా సెటిల్ అయ్యారు. ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా. ఎలాంటివి చేస్తారు? ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ. షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్, నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు. సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి. లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి, ఇంకా అసలు పోనీయరు. అది విచిత్రం పోతుంటే పోతుంది అంతే. నా పక్కనే ఉండండి అంతే. కలిసి భోజనం చేయడం, అవి మాట్లాడుకోవడం, షార్ట్ బ్రేక్ అప్పుడు. అదే సర్కిల్ అందరూ ఉండాలి ఆయన పక్కన. ఓకే, సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు, మంచిగా కూల్గా ఉంటాడు. ఎంత కష్టం స్టార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించే టక చేసేస్తాడు. మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయిపోతాడు. ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా, అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అస్సలు మేమందరం అబ్బా తగిలిందిరా అందరి ముందు చెప్తారు, బయటపడ్డాడు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ కలిసిన వాళ్ళు కాబట్టి, అన్నేళ్ళ నుంచి ట్రావెల్ అయ్యాను కాబట్టి షేర్ చేసుకుంటారు. మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటాను, ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అయితే అయింది లేరా, అయిపోయింది, కానిచ్చేద్దాం, షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట. సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావారా నువ్వు అని బెదిరించారట. క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు. లేదు, అదేం లేదు. ముందు నుంచి మా టీం వేరే, ఇప్పుడు తారక్ టీం అది సపరేటు, ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు. ఎప్పుడు ట్రిబుల్ టైంలో ఆయనకి ఇంజూరీ అయి ఉంటే రాజమౌళి అదే యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం, రాజమౌళి గారు మేమందరం. అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు. సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు, రామగారు రాజమౌళి గారు ఇద్దరు వద్దంటే వద్దు ఎన్టీఆర్ని. అయితే నేను రాకపోతే ఎవ్వరు రారు, మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు, మీరు ఆడుకుంటారు, ఎవ్వరు రారు అన్నాడు. ఏమరా నువ్వు పోతావా అన్నాడు. అన్నా నేను పోతావా అంటే లేదు సార్, అది సరదాగా అది అంటే మళ్ళీ ఏదైనా కాలు వెనికిందో, కాలు పట్టిందో, చేయి పట్టిందో, షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం. ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి, ఒకరు ఉండి ఒకరు లేకుండా అట్లా ఆడొద్దు అనేది ఫీలింగ్. ఇంకా ఆడలేదు, ఇంకా అసలు ఆయన ఆడలేదు, మేము కూడా ఆడలేదు. సింహాద్రి టైంలో సార్, అంటే ఆ సినిమా గురించి ట్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు. అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూశారు, చిరంజీవి గారు చూశారు సింహాద్రి. ఆ టైంలో అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి. నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి. మెగాస్టార్ అంతటి వ్యక్తి అప్పటికి ఒక చిన్న హీరో ఎన్టీఆర్ గారు. ఆది పడింది బట్ అంటే యంగ్స్టర్ ఫేస్లో కూడా మెచ్యూరిటీ లేదు. ఇది ఇంకా అది హిట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పడ్డ సినిమా సింహాద్రి. ఆ వయసులో అంత పెద్ద స్టార్డమ్ వచ్చిందంటే అది అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేది సార్? ఎలా మాట్లాడుకునేవారు సింహాద్రి గురించి?
ఏం మాట్లాడాలి ఇప్పుడు అంత సాలిడ్ హిట్ సింహాద్రి యాక్చువల్గా కొందరంటే స్టూడియో నెంబర్ 1 అంత ఇంపాక్ట్ ఉండదు మనకి ఇంటర్వెల్ బ్లాక్ ఓకే కానీ ఏదో సింహాద్రికి వచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది సినిమా. సో మేము ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్. ఈవెన్ నేను అప్పుడు తారక్ రాలేదు, అప్పుడు మేము టూర్లోకి వెళ్ళినప్పుడు నన్ను చూసి అసలు జనాలు ఓ గోలా ఓ పొరపాటున వచ్చినామని తెలిస్తే కింది నుంచి టర్న్ అయ్యి ఓ ఇది అని మళ్ళీ నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇవ్వడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఇప్పుడు తారక్ వచ్చింటే పరిస్థితి ఏందా అని. నేను ఒకరోజు ఆఫీస్ కూడా పోయినా, వచ్చినాక వచ్చిపోయి నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు అంత అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది. సార్ 20 సంవత్సరాల వయసు, మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలే. ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ సింహాద్రితో. ఆ సక్సెస్ తరువాత మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్ని? సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే మాటలు అవే ఇది అదేం మారదు, అది అదే అల్లరి అంతే అదే ఉంటుంది. పెద్ద హీరోని అయిపోయాను లేదు, అది ఏం లేదు. ఇంకో సినిమా మీద ఆలోచించేటోడు అంతే తప్ప వేరే. అయితే ఇండస్ట్రీలో చాలామంది సింహాద్రి తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది, కొంచెం ఒక రకమైన ఈగోకి వెళ్ళిపోయాడు, తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి, సో అది నిజమా అబద్ధమా? నేనైతే అదేమనుకోను, నేను అది నమ్మను. ఎందుకంటే నేను మొన్న RRR కూడా చేసిన కదా. కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారిండ్రు. కొందరు ఉన్నారు ఇంకా పాతలు, కొందరు మ్యాక్సిమం మారిపోయినారు. తన చుట్టూ ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపించరు. ఓకే, మేబీ అది ఏమైనా చేంజ్ దానివల్ల ఏమైనా ఇది అయ్యిండొచ్చు. ఎవరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో. మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వద్దని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడిపోయి ఉండొచ్చు. మేబీ ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, అట్లా ఉండొచ్చు అంతే. కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. బాబలి ఉన్నాడు, ఎప్పుడు ముందు నుంచి ఆ కుర్రోడు మేకప్ దగ్గర మేకప్ చూసుకునేవాడు, ఆ పిల్లోడు ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇప్పుడు మన పేరు మేనే ఇప్పుడు తారక్ని అంత పర్సనల్గా చూసుకునేది తను. అందరు పాతలో ఇప్పుడు అందరూ క్లాస్మేట్స్ అట్లనే ఉన్నారు, ఇంకా పక్కనే ఉన్నారు. మేబీ ఒకరిద్దరు ఏమన్నా జరిగినేమో మనకు తెలియదు. మరి ఎవరు జరిగినరు మరి ఎవరు ఇది అనేది ఏం తెలియదు. మేబీ అనుకుంటారులే, ఇంకా ఏది ఎవరినైనా ఆయన గురించి ఏముంది, ఎవరి గురించి అన్నట్లనే అనుకుంటారు. ఇంకొక క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి గురించే. పెళ్ళికి ముందు ఎన్టీఆర్ వేరు, పెళ్ళి తర్వాత ఎన్టీఆర్ వేరు. ఆయన అంటే ఒక భయంకరమైన శక్తి ఎన్టీఆర్ అంటే, ఆ ఎనర్జీ కానీ ఆ యాక్టింగ్ లెవెల్స్ కానీ లేకుంటే బయట మాట్లాడే విధానం కానీ చాలా ఎనర్జీ పర్సను. సో అంత శక్తి ఉన్న మనిషిని కొంచెం కంట్రోల్ చేసి ఎక్కడ ఎలా ఉండాలో మౌల్డ్ చేసి ప్రణీత గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కెరీర్ కానీ ఆమె కానీ చాలా సక్సెస్ఫుల్ వేలో ఉండడానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ షూటింగ్లో ఉన్నప్పుడే ఆయనను కలవడం తప్ప ఎప్పుడు నేను మ్యారేజ్కి ఒకసారి వెళ్ళినా, తర్వాత షూటింగ్లో ఉన్నప్పుడే కలవడం అంతే. ఇంకా నేను ఏవో మార్చేది ఆటోమేటిక్ మారిపోతుంది బా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత డెఫినెట్గా మనిషిలో చేంజెస్ వస్తాయి, ఎవరిలో అయినా వస్తాయి. అదే తనకి పర్టికులర్గా చెప్పాలి చేయాలని కాదు. ఏజ్ కూడా పెరుగుతుంటే అప్పుడు మరీ చిన్నోడు పెరిగే కొద్దిగా మనకు కూడా తెలుస్తుంటుంది, కొద్దిగా అరే మనం ఇట్లుండొద్దు అని కొన్ని ఆలోచనలు వస్తాయి. సో దానివల్ల కూడా మార్పులు వస్తాయి తప్ప ఒకరు పర్టికులర్ మార్చాలి అదేదని ఏం లేదు. మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలబ్బా. ఇప్పుడు వాళ్ళు మారుస్తారు వీళ్ళు మారుస్తారు అదేమి ఉండదు, మనకు కూడా ఉండాలి. అది మనకు కూడా ఉంటే అవతలలో మాట చెప్తే ఇవి రెండు కలుస్తాయి కాబట్టి మనం మీద చేంజెస్ వస్తాయి. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు మీరు. అంటే ఫేవరెట్ చాలామంది ఉన్నారు నాకు యాక్టర్స్.
నేను ఎక్కువ తారక్తోని నేను అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే. రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టున్నారు. ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు, ట్రోల్ చేయలేరు కూడా. బాహుబలి రేంజ్ అది. కానీ అంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్, ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పి చెప్పారనమాట. అంత బాండింగ్ ఏంది వాళ్ళిద్దరి మధ్య? అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇది ఉంది, మేబీ అదే ఉంటుంది. సో తను కూడా చిన్నపిల్లోళ్ళ వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతాడు కాబట్టి తెలియకుండా ఆ బాండింగ్ వచ్చేస్తుంది. అసలు ఇద్దరు ఎలా ఉంటారు సార్ సెట్లో? తను ప్రభాస్ అయినా అంతే, ప్రభాస్ తారక్ వీళ్ళు బాగా అంటే కలవడం, ఇంట్లలో కలవడం, అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంది. తారక ఇంకా అదే వీళ్ళు కూడా చిన్న పిల్లోళ్ళే అన్నట్టే చూసిండు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. మేబీ అది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సెన్సెస్? నేను ఇప్పుడు ఏం లేదు బా అని ఒకరు ఇద్దరు అడిగినారు కొత్త సినిమాలు, కొత్త వాళ్ళే, కొత్త హీరోలు, అది సరే మేబీ చేస్తా నెక్స్ట్ మంత్ అంతే. ఏ సీరియల్ జరుగుతున్నాయి, సీరియల్లో ఇప్పుడు జెమినీకి ఒకటి శివంగి అని, జీటీవీకి ఒకటి లక్ష్మీ నివాసం అని, మరి రంగుల రాటం ఈటీవీకి మల్లెమాల వాళ్ళది, ఇవి చేస్తున్నా. ఏమైనా అడపదడప సినిమాలు వస్తే అవి చేస్తున్నా. పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ఓకే. ఈ చిన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఒక 4 రోజులు అడుగుతారు చేస్తా, మళ్ళీ ఎప్పుడన్నా 2 రోజులు అడుగుతారు, అట్లా.